దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని గత దినమంతా కూడా కాచి కాపాడి డిసెంబర్ 10వ తారీఖు అంతా కూడా కాచి కాపాడి 11వ తారీఖులో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కొడికలో ఇదిగో ఈ రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం వర్తమానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చదువమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనము ధ్యానం చేయగలిగితే చూడండి, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఆల్రెడీ యేసు పుట్టినటువంటి దిన సమయాన, పిమ్మట అంటే పుట్టినట్టుగా, యేసు పుట్టాడని యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడని రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. చూడండి, రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు తెలుసా? యూదులుగా రాజు పుట్టాడంట, ఎక్కడా అని. ఇదేందిరా, నేను ఈ యొక్క యూదయ బెత్లెహేం అంతటికి నేను రాజునైతే నువ్వు వచ్చేది యూదులకు రాజు పుట్టాడు ఎక్కడని అడుగుతున్నావు అని ఆయనకు ఒక ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంతో పాటు ఏమొచ్చింది? కోపం కూడా వచ్చింది. ఏందిరా రాజు పుట్టాడంటారో, నేను కదా రాజుని, మీరు వచ్చింది నా దగ్గరికే కదా, నన్నే కదా మీరు అడుగుతుంది, మళ్ళీ రాజు పుట్టారని అడుగుతున్నారు, ఎక్కడ రాజు పుట్టింది అని కోపగించుకున్నాడు ఆయన. కోప్పడిపోయాడు. పిల్లారా చూడండి, యేసు పుట్టినప్పుడు రకరకాల మనుషుల మీదకి సాతానుడు యేసు ప్రభు పుట్టుకని జీర్ణించుకోలేక, యేసు ప్రభు వారి యొక్క పుట్టుకని జీర్ణించుకోలేక సాతానుడికి తెలుసు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని మాటతో కలుగు చేసినటువంటి దేవుడు ఈ బాలుడుగా పుట్టబోతున్నాడు. ఈయన గాని పుట్టారంటే సర్వలోకము కూడా ఆయన్ని ఆరాధిస్తాది అని సాతానుడికి కుళ్ళు పుట్టి, సాతానుడికి వ్యసనం పుట్టి, సాతానుడికి ద్వేషం వచ్చేసి ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు పుట్టుకని, యేసుక్రీస్తుని పుట్టనీయకుండా, యేసు ప్రభుని పుట్టనీయకుండా పలుమార్లు అడ్డుపడిపోయింది పిల్లారా సాతానుడు. కానీ అది జయించలేకపోయింది. జయించగలిగినటువంటి యేసు మనకు తోడుగా ఉంటే మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ఏ పనులైనా సరే, ఏ ఉద్యోగాలైనా సరే, ఏ పరీక్షలైనా సరే, ఏ యొక్క సమస్యలైనా సరే, జీవము కలిగిన యేసయ్య మనకు తోడుంటే మనకి విజయం ఎప్పుడు ఉంటుంది పిల్లారా. చూడండి, ఈ సాతానుడికి ప్రభు పుడతాడన్న సంగతి తెలుసు, యేసు ప్రభు పుడతాడన్న సంగతి తెలుసు. యేసు ప్రభు పుట్టకుండా చేయాలి ఎట్టయినా అని ప్లాన్ లేసింది.